వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను హారిక. పెరుగుతున్న క్రేజ్, రేంజ్ పెంచుకున్న సినిమా వసూళ్లు, బద్దలవుతున్న రికార్డులు. ఇక తెలుగు సినిమా ఏం చేస్తాంలే అంటూ బాలీవుడ్ బాట పట్టారు మన స్టార్ హీరోస్. అయితే అలా వెళ్ళిన వాళ్ళంతా చేతులు కాల్చుకున్నవారే. ఇక తాజాగా వాటు కూడా హిట్టుకి ఫ్లాప్కి మధ్య తిరిగే పరిస్థితి. వద్దు బాబోయ్ బాలీవుడ్ అంటూ భయపడిపోతున్నారట మన స్టార్ హీరోస్. సినిమా బ్యారియర్స్ ని తెంచేసుకుంది. రీజన్ ఫిల్మ్స్ కాస్త పాన్ ఇండియా సినిమాలైపోయాయి. దీంతో మేం మాత్రం ఇక్కడే ఎందుకంటూ బాలీవుడ్ బాట పట్టేస్తున్నారు మన స్టార్ హీరోలు. గతంలో ప్రతిబంధ్, జెంటిల్మెన్ సినిమాలతో అక్కడా పాగా వేయాలని చూసినా నిలబడలేకపోయాడు చిరు. ఇక చంటి సినిమాకి రీమేక్ గా వచ్చిన అనారితో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టినా మళ్లీ అటువైపు చూసే సాహసం చేయలేదు మన వెంకీ మామ. ఇలా చాలా ఏళ్లకి దమ్ డిపార్ట్మెంట్ అంటూ తలా తోకాలేని సినిమాలు చేసినా రాణా కూడా మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేకపోయాడు. ఇక జంజర్ రీమేక్ గా వచ్చిన తుఫాన్ సినిమా చరణ్ కి ఒక పీడకలనే మిగిల్చింది. అయితే బాహుబలితో సినిమా స్థాయిని పెంచుకున్న టాలీవుడ్ మళ్లీ అంటూ బాలీవుడ్ పై అటాక్ చేయడం మొదలుపెట్టింది. అలా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంటూ భారీ సినిమాలతో వచ్చిన ప్రభాస్ సాలిడ్ హిట్స్ కాదు కదా, కాంట్రవర్సీలలో ఇరుక్కున్న పరిస్థితి. ఇక తాజాగా బాలీవుడ్ లో పాగా వేయాలని బయలుదేరిన తారక్ కూడా వార్ 2తో మరోసారి బాలీవుడ్ అంటే భయపడే పరిస్థితి. సినిమా రిలీజ్ కి ముందు భారీ హైప్ తెచ్చుకున్న రిలీజ్ వచ్చేసరికి క్రిటిక్స్ టాక్ మిక్స్డ్ గా ఉండడంతో బాక్సాఫీస్ వసూళ్లు తడబడుతున్నాయట. దీంతో టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ ని బాబోయ్ అనే పరిస్థితి. చూడాలి మరి అల్లు అట్లీ సినిమా అయినా ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో. నాగార్జున టాలీవుడ్ కింగ్, సెంచరీకి దగ్గరైన క్రేజీ వెటరన్ యాక్టర్. అయితే హీరోగానే కాదంటూ క్యారెక్టర్స్ పై కూడా కన్నేశాడు. కుబేరా లాంటి సక్సెస్ కూడా కొట్టేశాడు. కానీ తాజాగా కూలీలో చేసిన సైమన్ రోల్ పై పెదవి విరిచారు ప్రేక్షకులు. ఇక ఫ్యాన్స్ అయితే ఇంత చేసి ఇప్పుడిలా ఎందుకంటూ తెగ ఫైర్ అవుతున్నారు. ఇక క్యామియోలకి ఎండ్ కార్డ్ వేసి మళ్ళీ హీరోగా యూటర్న్ తీసుకోమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నాగ్ అభిమానుల విన్నపాన్ని ఆలకిస్తాడా? యూటర్న్ తీసుకొని హీరోగా ఎంట్రీ ఇస్తాడా? ట్రెండ్ మారుతుంది, మనము మారాలంటూ హీరో చట్రాన్ని దాటి క్యారెక్టర్స్ కు సై అంటున్నాడు నాగ్. అంతవరకు బాగానే ఉంది. ఆ రియలైజేషన్ అవసరం కూడా. పైపెచ్చు కుబేరా లాంటి సాలిడ్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు నాగ్. కానీ లేటెస్ట్ గా వచ్చిన కూలీ రిజల్ట్ తో నాగ్ డెసిషన్ మరోసారి రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కారణం టాలీవుడ్ కింగ్ గా దాదాపు 100 సినిమాలు చేసిన నాగ్ అసలే మాత్రం లెంత్ లేని రోల్ చేయడమే. ఎందుకంటే 40 సంవత్సరాల కెరీర్లో మొదటిసారి ఫుల్ లెంత్ విలన్ వేషం వేస్తే ఎలా ఉండాలి? ఏటర్లు దద్దరిల్లాలి, తలైవాకు ధీటుగా ఉండాలి, విరనిజం విజృంభించాలి. కానీ 7 సార్లు స్క్రిప్ట్ విన్నానన్న నాగ్ ఏమి చూసి సైమన్ రోల్ కు సై అన్నాడో కానీ టోటల్ గా డిసప్పాయింట్ చేసేశాడు. క్యారెక్టర్లో ఇంటెన్సిటీ ఉన్నదాన్ని అలాగే కంటిన్యూ చేయలేకపోయాడు లోకి. దీంతో కామియోలకు క్యారెక్టర్లతో కాలం వెళ్లదీసింది చాలు. ఇక యూటర్న్ తీసుకుని 100 సినిమాను త్వరగా పట్టాలెక్కించమంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట అక్కినేని ఫ్యాన్. వాస్తవానికి నాగ్ నుండి కుబేరా, కూలీ లాంటి వాటికన్నా నాసామిరంగా, బంగారాజు వంటి సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. మరి కూలీ దెబ్బతో అయినా వాటికి ఎండ్ కార్డ్ వేసి 100వ సినిమాకు ముహూర్తం పెడతాడా, లేక మరో ఛాన్స్ అంటూ ఇంకో కామియోకి శ్రీకారం చుడతాడా చూడాలి. ఒకరు ఫ్యామిలీ స్టార్, మరొకరు ఫ్యామిలీస్ మెచ్చే డైరెక్టర్. తాజాగా మిమ్మల్ని నవ్విస్తామంటూ తొలిసారిగా జత కట్టారు. అయితే ఇది వరకు రైటర్, హీరోగా కలిసి పనిచేసిన 2 సినిమాలు రిపీట్ వాల్యూ మూటగట్టుకున్నాయి కూడా. దీంతో మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయరు అంటూ ఆశగా అడిగేస్తున్నారట మూవీ లవర్స్. ఇంతకీ ఆ క్రేజీ కాంబో ఎవరో మనము చూద్దామా? త్రివిక్రమ్ తెలుగులో సినిమాకు సరికొత్త డైలాగ్ డిక్షన్ నేర్పిన మాటల మాంత్రికుడు. విక్టరీ వెంకటేష్ విజయం నా ఇంటి పేరంటూ ఫ్యామిలీస్లలో సపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న టాప్ స్టార్. ఇక ఈ ఇద్దరు జోడీ కడితే అభిమానుల ఆనందానికి హద్దేముంటుంది? గతంలో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావంటూ 2 సినిమాలు వచ్చినా అవి హీరో రైటర్ కాంబోగానే. అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఆ 2 సినిమాలు సాలిడ్ రిపీట్ వాల్యూ సొంతం చేసుకోవడంతో మళ్లీ కాంబో రిపీట్ కావాలని ఆశపడ్డారు చాలా మంది. దాంతో మీ ఆశలు మేం నెరవేరుస్తామంటూ సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది ఈ జోడీ. నిజానికి గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ బన్నీతోనో ఎన్టీఆర్తోనో సినిమా చేయాలి. అయితే ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. బన్నీ సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడు త్రివిక్రమ్.
కానీ ఆ సినిమా కూడా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ లేకపోవడంతో వెంకీ వైపు కాన్సంట్రేట్ చేశాడు గురూజీ. ఇక కెరీర్ లో 77వ సినిమా చేసిన వెంకీ మామ తన సినిమాలో త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణి వసంతులలో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వనున్నాడట. ఇక తమన్, మిక్కిలలో ఒకరు సంగీతాన్ని మోయనున్నారట. చూడాలి మరి హారికా హాసిని నిర్మిస్తున్న ఈ సినిమా మరో నవ్వులు జల్లు కురిపిస్తుందా, మళ్ళీ మ్యాజిక్ రిపీట్ ప్లీజ్ అని ఆశపడుతున్న ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తుందా, లేకపోతే గుంటూరు కారం లాంటి ఘాటును మళ్లీ తగిలేస్తుందా? సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్, పైగా దేవర తర్వాత వస్తున్న అవైటింగ్ ప్రాజెక్ట్. ఇంకేం కోట్లు కుమ్మరించి రైట్స్ పట్టేశాడు నాగవంశీ. ఇక రిలీజ్ అయ్యాక దుమ్ము దుమారమే అనుకుంటున్నాడు, కానీ బెడిసి కొట్టింది. బెనిఫిట్ అటుంచితే పెట్టిన డబ్బైనా వస్తే చాలు అనుకునే పరిస్థితి. దీంతో పెట్టుబడి రాబట్టలేక అటు షూటింగ్లు జరగలేక ఇటు రిలీజ్లు చేయలేక మధ్యలో తెగ నలిగిపోతున్నాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రొడక్షన్ హౌస్. అప్పటిదాకా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లకు సవాల్ విసురుతూ సాలిడ్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న నాగవంశీ ఇటు మ్యాడ్ స్క్వేర్ వంటి చిన్న సినిమాలకు కేర్ ఆఫ్ అయిపోయాడు. ఇక ఆ మధ్య దేవర సినిమాను ఒంటి చేత్తో గట్టెక్కించాడని ఫిల్మ్ నగర్ కోడై కూసింది. అలా సినిమా నాగవంశీ చేతిలో పడిందంటే కాసులు వర్షమే అన్న టాక్ బలంగా వినిపించింది. దీంతో తొలిసారి బాలీవుడ్ బాట పట్టిన తారక్ ఈసారి కూడా నువ్వే అంటూ తెలుగు రైట్స్ ను నాగవంశీ చేతిలోనే పెట్టాడు. ట్రిపుల్ క్రేజ్, సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్, దేవర లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కథ అంటూ ఏకంగా 70 కోట్లు కుమ్మరించాడు వంశీ. కానీ సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ మూటగట్టుకోవడంతో లాభాలు అటుంచి పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందా రాధా అనే డైలమాలో పడిపోయాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. దీనికి తోడు ఈ నెల 27న వచ్చేస్తుంది అనుకున్న మాస్ జాత్ర ఇంకా కంప్లీట్ కాకపోవడం, మరోవైపు ప్రొడక్షన్ హౌస్ లో షూట్ చేసుకుంటున్న చాలా సినిమాలు ధర్నా కారణంగా డిలే అవడం వంటి సమస్యల మధ్య తెగ నలిగిపోతున్నాడట. ఏది ఏమైనా క్రేజ్ ఉంది కదా అని కాసులు నీళ్లలా కుమ్మరిస్తే ఇదిగో తేడా వస్తే ఇలా నలిగిపోవాల్సిందే. మా సినిమా మామూలుగా ఉండదు, ఈ కాంబో రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అంటూ సినిమా ఎలా ఉన్నా ప్రీ రిలీజ్లలో కాలర్ ఎగరేయడం, తొడలు కొట్టడం, తీరా సినిమా రిలీజ్ అయ్యాక 4 ఖర్చుకోవడం కామన్ అయిపోయింది. తాజాగా వార్ 2 కూలీ సినిమాల గురించి కూడా ఇలాగే హైప్ ఇచ్చేశారు మేకర్స్. తీరా ఫలితాలు చూసి కళ్ళు తేల్చాల్సిన పరిస్థితి. దీంతో కాలర్ ఎగరేయడాలెందుకు, కామ్ అయిపోవడాలెందుకు అంటూ సటైర్ వేస్తున్నారట మూవీ మేకర్స్. సినిమాను ఓ రేంజ్ లో లేపడం, ఆ అంచనాలతో సీట్లో కూర్చున్న ఆడియన్ కళ్ళు తేలేయడం పొరపాటుగా మారిపోయింది. వీటికి మెహర్ రమేష్ నుండి మోహన్ బాబు వరకు బోలెడు ఎగ్జాంపుల్స్ మన కళ్ల ముందు కదులుతాయి కూడా. ఇక వీరిని పక్కన పెడితే తాజాగా ఈ విషయంలో బాగా ట్రిగ్గర్ అవుతున్నారు తారక్, లోకీలు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్ 2 బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుందని 2 కాలర్లు ఎగరేయడమే కాకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీని ఆకాశానికి ఎత్తుతూ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ గా చరిత్రలో నిలిచిపోతాడనే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు తారక్. కానీ వస్తున్న రిజల్ట్ చూసి దీనికా అంటూ పెదవిరుస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇంతకు మించిన సినిమా రజనీ కెరీర్ లో రాలేదని, కూలీ కోలీవుడ్ బెస్ట్ అవుట్పుట్ అంటూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఎలివేషన్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. కానీ బాక్సాఫీస్ వసూళ్లు ఈ కామెంట్స్ చూసి నవ్వుకునే పరిస్థితి. దీంతో దయచేసి ఎలివేషన్లు ఆపేసి కథలపై కాన్సంట్రేట్ చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారట డై హార్డ్ ఫ్యాన్స్. భీమవరం టాకీస్ పతాకంపై ఏకంగా ఒకేసారి 15 చిత్రాలకి శ్రీకారం చుట్టారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఇందులో భాగంగా జరిగిన వేడుకకి మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జేడి చక్రవర్తి వంటి సెలబ్రిటీస్ అటెండ్ అవ్వడం విశేషం. ఇక ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి ఈ 15 సినిమాలని 2026 ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధమవడం ఇక్కడ మరో విశేషం. ఈరోజు ఒక పండగ వాతావరణంలో 15 సినిమాలు అంటే ఒకే ఒక ప్రొడ్యూసర్ 15 మందిని, డైరెక్టర్లను, కెమెరామెన్లను, ఎంతోమంది టెక్నీషియన్కి ఉపాధి కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారికి చేతులు ఉన్నవాళ్ళు, ఈ హాల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఒక్క సినిమా తీయాలంటేనే జీవితకాలం పడుతుంది. మరి అలాంటిది మా బ్రదర్ 15 సినిమాలు 15 మందికి కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తూ ఎంతో గొప్పగా
ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని సారథి స్టూడియోలో నిర్వర్తించడం గొప్ప విషయం. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాం అంటే చాలామంది మంచికి తప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, చాలా బాగా చేస్తున్నారు, 10 మందికి పని కల్పిస్తున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇందాక మా అనిల్ గారు చెప్పారు, ఇంత స్లంపులో కూడా 15 సినిమాలు తీస్తున్నారంటే మీరు ప్రతి సినిమాకి 100 మందికి భోజనం పెడుతున్నారండి అని ధన్యవాదాలని చెప్పేసి ఆయన నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు. ముందు మీరు ఈ స్ట్రైక్లో ఇలాంటి పరిస్థితుల్లోని షూటింగ్ చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే స్ట్రైక్ ఉన్నా లేకపోయినా ఫెడరేషన్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్కి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి వాళ్ళు నాకు అద్భుతంగా పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ తుఫాన్లో, ఈ బంద్లో ఈవేళ ఇన్ని సినిమాలు షూటింగ్ ఓపెన్ చేశానంటే దానికి కారణం ఫెడరేషన్ ఇచ్చిన సపోర్ట్ అని మళ్ళీ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రామ్ సత్యనారాయణ తెలియని వ్యక్తి ఉండరు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. రామ్ గోపాలవరం గారి దగ్గర గురువుగారిని తీసుకోమంటే లేదు మీరు తీసుకోండి, మీరు ఎంత వస్తే అంత మీరు తీసుకొని నాకు కొంచెం ఇవ్వండి అన్నారు. అంత నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండటం నిజంగా మా అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటి వాడు రామ్ సత్యనారాయణ గారు. ఇది పేరు కోసం, ప్రతిష్ట కోసం ఆయన ఎప్పుడూ పాకులాడలేదు. అలా అయితే ఈ పాటికి చాలా అయిపోయాయి అవార్డులు. ఆయనకు వచ్చిన అవార్డులన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది చేసిన ఇది ప్రపంచ రికార్డు, నిజంగా అద్భుతం. చూడండి, డేట్ కూడా చెప్పేశారు, ఆగస్టు 26కి సెన్సార్ తోటి మొత్తం సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప మనిషికి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెనకాల, మా సుమన్ గారు, ఆయన ఆశీర్వాదం. So I'll be doing 15 new characters, new variety get-ups, something అట్లా కొంచెం ట్రై చేస్తున్నాను. సో ఈ ఒక కాన్సెప్ట్లో చూడండి, ఆయన ఈజ్ గివింగ్ లైఫ్. 15 డైరెక్టర్స్కి లైఫ్ ఇస్తున్నారు, హీరోస్కి, హీరోయిన్స్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్ ఇస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలో ఇలాంటి అవకాశం దొరకడం చాలా గొప్ప విషయం. అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్పతనం అయింది. సో మన అందరిది ఏంటంటే ఇలాంటి మనిషి మీద మన ఆశీర్వాదం ఉండాలి, మన ఒక వెల్విషర్గా మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. ఇవి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.